శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 109వ సర్గము. జాబాలి యొక్క నాస్తికవాదమును ఖండిస్తూ శ్రీరాముడు సత్యము యొక్క వైశిష్ట్యమును పేర్కొనుట. సత్యపరాక్రముడైన శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రముల ప్రమాణ దృష్టితో ఇలా చెప్తున్నాడు. ఓ విప్రోత్తమ, నన్ను సంతోషపెట్టుటకై నీవు కొన్ని మాటలను పలికావు. అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను, వాస్తవముగా చేయదగనివి. హితకరములుగా భాషించుచున్నను, నిజముగా అవి అనర్థదాయకములే. ధర్మమును వేద మర్యాదలను త్యజించినవాడు పాపకార్యములయందే ప్రవృత్తుడవుతాడు. అతని ఆచారములు ఆలోచనలు వేదశాస్త్రములకు విరుద్ధముగా ఉంటాయి. కావున సత్పురుషులు ఎవ్వరునూ అతన్ని గౌరవించరు. మనుష్యుడు ఉత్తమ వంశమున జన్మించినవాడా హీన వంశమున పుట్టినవాడా, అతడు వీరుడా అట్లు నటిస్తూ ఉన్నాడా, పవిత్రుడా అపవిత్రుడా అను విషయములను అతని ప్రవర్తనయే తెలుపుచుండును. నీవు తెలిపిన ఆచార వ్యవహారములు గలవాడు శ్రేష్ఠుడుగా కనిపించినను అతడు అనార్యుడే. పైకి పవిత్రుడుగా కనబడుచున్నను అపవిత్రుడే. ఉత్తమ లక్షణములు కలవాని వలె భాసిల్లుచున్నను అవలక్షణములు గలవాడే. సచ్చీలుడుగా కనిపిస్తూ ఉన్నను దుశ్శీలుడే. నీవు తెలిపిన ఈ ఉపదేశము ధర్మవేషమును దాల్చిన అధర్మము. ఇది వర్ణసాంకర్యమునకు దారితీయును. నేను దీనిని ఈ అధర్మ మార్గమును స్వీకరింపను. వేదోక్తములైన శుభకర్మలను అనుష్ఠింపక ధర్మవిరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమును అకర్తవ్యమును బాగుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడును నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపడు. అట్టి స్థితిలో లోకము నన్ను దురాచారపరునిగాను కళంకితునిగాను భావిస్తుంది. స్వయముగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు చెప్పిన ప్రకారము ప్రవర్తించినచో సత్ప్రవర్తనను గూర్చి ఎవరికైనాను నేను ఎట్లు ఉపదేశించగలను? ఏ విధముగా స్వర్గమును పొందగలను? నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకొనినచో నేను ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడనవుతాను. అప్పుడు నన్ను చూసి ఈ లోకమంతైను అట్లే ప్రవర్తిస్తుంది. ఎలా అనిన పాలకుల రాజుల ప్రవర్తననే ప్రజలను అనుసరిస్తారు కదా. యథా రాజా తథా ప్రజ అని గదా ఆర్యోక్తి. పరంపరగా వస్తూ ఉన్న ఈ రాజధర్మము సత్యస్వరూపము. ఇందు క్రౌర్యమునకు చోటు లేదు. రాజు సత్యప్రవర్తనుడు అయినచో రాజ్యములోని ప్రజలందరూ సత్య మార్గముననే ప్రవర్తిస్తారు. ఎలా అనిన లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నది. సత్యే లోకః ప్రతిష్ఠితః. ఋషీశ్వరులను దేవతలను సత్యమే ఎంతో శ్రేష్టమైనదని అనుకుంటారు. సత్య ప్రవర్తనలనే గౌరవిస్తారు. ఈ లోకమున సత్యవాదియే పరమధామమును ఉన్నత స్థితికి చేరును. జనులు సర్పమును చూసి భయపడినట్లు అసత్యవాది అయిన పురుషునకు భయపడతారు. ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట. స్వర్గప్రాప్తికి అదియే మూలము. లోకమున సత్యమే భగవత్ స్వరూపము. సంపదలన్నీయును సత్యము మీదనే ఆధారపడి ఉండును. అన్నింటికి సత్యమే మూలము. సత్యము కంటెను శ్రేష్టమైనది మరి ఒకటి లేనే లేదు. దాన ధర్మములు యజ్ఞములు హోమకార్యములు వ్రతములు తపస్సులు వేదములు మొదలగునవి అన్నీయును సత్యము పైననే ఆధారపడి ఉన్నవి. కావున లోకమంతయును సత్య మార్గమునే ఆశ్రయింపవలెను. సత్యమును ఆశ్రయించి తదనుగుణంగా ప్రవర్తించువాడు ఈ లోకమునకే ప్రభు అవుతాడు. అతడు వంశమును ఉద్ధరింపగలవాడవుతాడు. అట్టివానికే స్వర్గప్రాప్తి కలుగుతుంది. అసత్యమునకు పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు. నేను సత్యమునకు కట్టుబడిన వాడను. తండ్రి మాటను సత్యము చేసేదనని నిలబెట్టేదనని సత్యప్రమాణమును చేసినవాడను. అట్టి నేను తండ్రి మాటను ఎట్లు జవదాటగలను? మొదట సత్యపాలన చేయుదునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఇప్పుడు రాజ్యలోభము వలన గాని ఆత్మీయుల ఎడగల మోహముచే గాని అజ్ఞాన కారణమున గాని వివేకాన్ని కోల్పోయి తండ్రి చేసిన సత్య ప్రతిజ్ఞను నేను భంగపరచను. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభ్రష్టుడైన చంచల చిత్తము గలవాడు సమర్పించిన
హవ్యకవ్యాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు అని విన్నాను. ఈ సత్యరూప ధర్మము ఎల్లరకును శ్రేయోదాయకమనియు ఇది సమస్త ధర్మములలో శ్రేష్టమైనదనియు నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. అందుకొరకై సత్పురుషుల వలె నేనును జటావల్కలములను దాల్చి తాపస ధర్మమును అనుసరించెదను. ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టుట ధర్మముగా కనపట్టుచున్నను. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనమును స్వీకరించుట ముమ్మాటికిని అధర్మము. అట్టి అధర్మ కృత్యమునకు నీచులు, క్రూరులు, లోభులు, పాపాత్ములు మాత్రమే పాల్పడతారు. కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి విపరీత ధర్మమును నేను నిరాదరిస్తాను. మనుష్యుడు తాను చేయబోవు పాపకృత్యాలను గురించి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకుంటాడు. తరువాత దాని కొరకై నోటి ద్వారా అసత్యాలను పలుకుతూ కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేస్తాడు. పాపకార్యము ఒక్కటే అయినను దానిని 3 విధములుగా చేయుటచే పాపఫలము 3 ఉంటుంది. రాజ్యము, దానధర్మముల వలన వచ్చిన కీర్తి, పరాక్రమముచే లభించడి యశస్సు, సంపదలు మొదలగునవి అన్నీయును సత్యవచనుడైన పురుషుని చేరుటకు కాంక్షిస్తూ ఉంటాయి. అతడు స్వర్గస్థుడైనను ఆయన వైపే చూస్తూ ఉండును. కావున అందరూ సత్యమునే ఆశ్రయింపవలెను. ఓ జాబాలి, పూజ్యుడవైన నీవు సయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటయే హితకరము, కావున దానిని స్వీకరింపుము అని నొక్కి చెప్పావు. ఈ ఉపదేశము చూచుటకు శ్రేష్టమైనదిగా కనిపించుచున్నను సత్పురుషులు దీనిని ఆదరింపరు. ఎలా అనినా ఇది సత్యధర్మములకు విరుద్ధమైనది. నేను వనములకు వెళ్ళేదనని తండ్రిగారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఇప్పుడు ఆయన మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఎలా మన్నిస్తాను? తండ్రిగారి సమక్షమున నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది. ఆ సమయమున అచ్చటనే ఉన్న కైకేయీదేవి కూడా అందులకు ఎంతయో సంతోషించింది. నేను అంతఃసూచిని బాహ్యసూచిని పాటిస్తూ ఉంటాను. జితేంద్రియుడనై పవిత్రములైన కందమూల ఫలపుష్పములచే దేవతలను పితృదేవతలను సంతృప్తులను గావిస్తూ ఉంటాను. నియమితములైన ఆహార పదార్థములను భుజిస్తూ ఉంటాను. నిష్కపటములైన శ్రద్ధాభక్తులతో కార్యాకార్య విచక్షణ కలిగి వనములలో నివసిస్తూ జీవయాత్రను గడుపుతూ ఉంటాను. ఈ కర్మభూమిలో జన్మించిన వారెల్లరూ శుభకర్మలను ఆచరించియే తీరవలెను. ఆ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభఫలములను పొందుతారు. అగ్నియు, వాయువు, సోముడు తమ తమ శుభకర్మలను ఆచరించుట వలననే ఉత్తమ ఫలములను పొందారు. 100 యజ్ఞములను ఆచరించిన ఫలితముగానే దేవేంద్రునకు స్వర్గాధిపత్యము లభించింది. మహర్షులు తీవ్రములైన తపస్సులను చేసిన కారణంగానే దివ్యలోకములలో సంచరింపగలిగారు. మహాతేజస్వియు రాజకుమారుడును అయిన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమునకు సంబంధించిన జాబాలి పలుకులను విని వాటిని సహింపనివాడై అతని మాటలను ఖండిస్తూ ఇలా చెప్తున్నాడు. సత్యము పలుకుట, ధర్మమును ఆచరించుట, పరాక్రమమును ప్రదర్శించుట, భూతదయ కలిగి ఉండుట, ప్రియముగా మాట్లాడుట, బ్రాహ్మణోత్తములను దేవతలను అతిథులను పూజించుట మొదలగునవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు చెప్పారు. విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ మాటలను అవగాహన చేసుకొని ధర్మస్వరూపాన్ని గ్రహించారు. వారు ఈ సిద్ధాంతమును ఏకగ్రీవంగా ఆమోదించారు. మరియు వారు తమ తమ వర్ణాశ్రమములకు అనుగుణంగా ఆయా ధర్మములను సావధానులై ఆచరిస్తూ ఉత్తమలోక ప్రాప్తిని కాంక్షిస్తూ ఉంటారు. నీ బుద్ధి పెడత్రోవ పట్టింది. నీవు వేద విరుద్ధమైన మార్గమును అవలంబించావు. నీవు పచ్చి నాస్తికుడవు. ధర్మ మార్గమునకు ఎంతయో దూరమయ్యావు. ఇట్లు చార్వాక మత ప్రచారమునకు పూనుకొనిన నిన్ను మా తండ్రిగారు తన కడకు చేరదీసి యాజకునిగా చేశారు. అట్టి కృత్యమును నేను నిందిస్తున్నాను. చోరుని వలె వేదధర్మ విరోధి అయినవాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగినవాడే. ఈ విషయమున అతనిని నాస్తికునిగా పరిగణింపవలెను. ప్రజలచే సమాజమున అతడు శంకింపదగినవాడు. కావున ఏ పండితుడును అట్టి వానితో మాట్లాడరాదు, ఎట్టి సంబంధమును పెట్టుకోరాదు. నీకంటెను ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపరలోకముల సుఖములను ఆశింపక
వైదిక ధర్మములను బాగుగా ఎరిగి ఎన్నో శుభకర్మలను ఆచరించారు. అందువలన వారు అనుసరించిన మార్గముననే ఇప్పటి విప్రులు వేదములను ప్రమాణంగా స్వీకరించి స్వస్తి, హుతం, కృతం కార్యములను నిర్వహిస్తూ ఉన్నారు. తేజోమూర్తులను, అత్యంత దానపరులను, ఏ విధముగాను ప్రాణిహింస చేయనివారును, ఎట్టి కళంకము లేనివారును అయిన మునీశ్వరులు సత్పురుషులతో కూడి వైదిక ధర్మ నిరతులై లోకమున పూజ్యులవుతున్నారు. సహజముగానే విశాల హృదయుడును, సత్వగుణ సంపన్నుడును, మహాత్ముడును అయిన శ్రీరాముడు కోపంతో ఇట్లు పలుకుతూ ఉండగా, విప్రుడైన జాబాలి వాస్తవములను, సత్పురుషులకు హితమును గూర్చినవియు, ఆస్తిక బుద్ధిని దృఢపరచునవియు అయిన మాటలను మరలా వినయపూర్వకంగా ఇలా చెప్తున్నాడు. ఓ రామ, నేను నాస్తికుల వచనములను పలుకుటలేదు. నేను ఏమాత్రము నాస్తికుడను కాను. పరలోకము లేదనుట సరికాదు. కాల పరిస్థితులను బట్టి నేను మరలా ఆస్తికుడని అయ్యాను. లోక వ్యవహారములను బట్టి అవసరమగుచో మరలా నాస్తికుడను అవుతాను. నాస్తికుని వలెను మాట్లాడతాను. ఓ రామ, నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుటచే నేను అలా నాస్తిక వచనములను పలికాను. నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకును మరియు నిన్ను అయోధ్యకు మరలించుకొనుటకును నేను ఆ విధంగా చెప్పాను. కావున అట్లు పలికినందులకు నన్ను క్షమింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 109వ సర్గము సంపూర్ణం. శుభం.